నమస్కారం అంకమరావు గారు. నమస్తే అండి. సార్, యాత్ర 2 డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మహి వి రాఘవ, హార్స్లీ హిల్స్లో అంటే యాత్ర అండ్ యాత్ర 2 సినిమాలు చేసినందుకు గాను 2029లో మళ్ళీ ఎలక్షన్కి సంబంధించి మాకు మీరు వర్క్ చేయాలనే దాని మీద అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రభుత్వం వైపు నుంచి హార్స్లీ హిల్స్లో 2 ఎకరాల భూమిని కట్టబెట్టారు అని సోషల్ మీడియాలో అవ్వచ్చు, పత్రికల్లో గాను వస్తుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? సోషల్ మీడియాలో పత్రికలోనే కాదండి, అది ప్రభుత్వ జీవో ఉంది. దానికి కలెక్టర్ గారికి పంపించటం, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రావటం అవన్నీ కూడా అధికారికంగానే వచ్చినాయి. ఓకే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు ఆయన స్టూడియో నిర్మాణం గురించి, మినీ స్టూడియో నిర్మాణం గురించి అడిగారు. మినీ సినీ స్టూడియో. అదే ఇక్కడ ఇక్కడ జరిగేది ఒకటి ఆలోచించుకోండి. హార్స్లీ హిల్స్ అనేది పర్యాటక కేంద్రం, అంటే ప్రకృతికి సంబంధించింది. పర్యాటక కేంద్రం అంటే అక్కడ ఏమన్నా ప్రశాంతంగా ఉండటం కోసం వెళ్ళే అక్కడికి. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులు వారాంతపు సెలవులకు సంబంధించి శని ఆదివారాలు అందరూ అక్కడికి వెళ్ళేసి గడుపుతూ ఉంటారు. బెంగళూరు నుంచి వస్తారు, తిరుపతి నుంచి వస్తారు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశం అది. దాన్ని ఇప్పుడు చాలా చిత్రాలు అక్కడ చిత్రీకరణ కూడా జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి చాట నిర్మాణాలు చేపట్టాలనుకోవడమే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏది ఇది చట్టబద్ధం అని చెప్పని చూసుకోవడానికి ఏమి లేదు. వాళ్ళ ఇష్టం అయితే ఏదైనా చట్టమే, వాళ్ళకి కాదు అనుకుంటే చట్టబద్ధమైందైనా కూడా వాళ్ళు నిరాకరిస్తారు. ఇప్పుడు ఆయన 2 చిత్రాలు నిర్మించాడు, యాత్ర, యాత్ర 2. మరి దానికి కానుగ్గా ఇచ్చారని చెప్పని అందరూ భావిస్తున్నారు. మరి ఆయన 2 ఎకరాల నిర్మాణాలు అక్కడ చేయటం అనేది చాలా తప్పు. ముందు ఆ ప్రాంతంలో ఓ పర్యాటక కేంద్రంలో నిర్మాణాలు చేపట్టారు అంటే మరి రేపొద్దున భవిష్యత్తులో ఆయనకి ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ అడుగుతారు కదా. ప్రకృతి సౌందర్యాన్ని నాశనం చేయటమే. ఇప్పుడు ఋషికొండను బోడిగుండు కొట్టారు. ఒక్కొక్కటి కొండలని ఇట్లా కొట్టుకుంటా ఉంటే పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి? మళ్ళీ వీళ్ళు అధికారంలో అంటే చివరిలో కనీసం దిగిపోయేటప్పుడైనా ఇదన్నా చేశారు. ముందు నుంచి చేస్తే ఎన్ని పోయాయి వాటికి. ఓకే, అంటే అంటే ఏంటి సార్, అంటే వాళ్ళు దిగిపోతున్నామని వాళ్ళు అర్థం చేసుకున్నారా? లేదు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చాలి అనే ప్రయత్నంగా అనుకోవచ్చా? దిగిపోతున్నాం వాళ్ళు అనుకోవట్లేదు, మళ్ళీ అధికారంలో వస్తున్నామని వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా అందుట్లో అనుమానం లేదు. వాళ్ళకుండే నమ్మకాలు వాళ్ళకుండే, వాళ్ళు ఏ వ్యవస్థలు అయితే నమ్ముకున్నారు ఇంకా అవన్నీ వాళ్ళకి సహాయపడతాయి అని వాళ్ళు భావిస్తున్నారు. ఓకే, ప్రజల్లో ఆగ్రహాలు వస్తే ఇవన్నీ పనికిరావు అనేది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. అయినా సరే వాళ్ళు నమ్ముకున్నారు ఇంకా దాన్ని. ఫిబ్రవరి 23, 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి మండలి ఎన్నికలు, శాసన మండలి ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారో వాళ్ళు ఇంకా మర్చిపోతా ఉన్నారు. దొంగ ఓట్లు జరిపించి ఆడవాళ్ళని తీసుకొచ్చేసి 2వ తరగతి, 4వ తరగతి, 10వ తరగతి కూడా ఉత్తీర్ణులు కాని వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు పట్టభద్రులుగా నమోదు చేయించేసి దొంగ ఓట్లు వేయించినా కూడా ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ మర్చిపోతున్నారు వాళ్ళు. ఇంకా మా తాయిలాలకి, మా బెదిరింపులకి ప్రజలు రేపొద్దున మా బెదిరిపోయే ఓట్లు కూడా రారు, మా ఓట్లు మాకున్నాయి, మేము ఇచ్చే తాయిలాలకి ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్నారు వాళ్ళు. అది ఆ భ్రమలో అట్లానే ఉంటేనే మంచిది. వాళ్ళు ఇంకా ఆ భ్రమలో ఉంటేనే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఓకే, ఈరోజు కూడా వార్తాపత్రికలో ప్రధానంగా వచ్చింది తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అక్కడ వాళ్ళు ఓట్లకు సంబంధించిన అవకతవకల్లో చాలామంది అంటే 2 సిఐల్ని, కానిస్టేబుల్స్ని, వీళ్ళందరినీ కూడా చాలామందిని సస్పెండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు అప్పుడు ఏం జరిగిందని దాన్ని దేగని పట్టుకొని, అంటే దొంగ ఓట్లు సృష్టించడం దగ్గర నుంచి, ఆ ఓట్లు తీసుకెళ్లి పోలింగ్ బూత్లు వేయించడం దగ్గర నుంచి ప్రభుత్వానికి పోలీసు అధికారులు చేశారు అని 4 దాకా పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు. కొంతమంది VRలో వెళ్ళిపోయారు. ఇవన్నిటిని చూసుకొస్తే ఎలా అయినా గెలవటానికి 2024 ఎలక్షన్లో, బై ఎలక్షన్స్లోనూ, తిరుపతి బై ఎలక్షన్లో అలాగే చేసింది. ఇక మిగతా కూడా 2024 ఎలక్షన్లో కూడా ఇలాంటి చేస్తుంది వైసీపీ అని భావించవచ్చా? 25 లక్షల దొంగ ఓట్లు చేర్పించారు అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చింది. ఎన్ని ఓట్లు తొలగించారు అనేది మీద ఇలా చిత్తశుద్ధి ఆధారపడి ఉంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దాని మీద చర్య ఏం తీసుకుంది, ఎన్ని ఓట్లు తొలగించారు దొంగ ఓట్లు, చేర్పించిన దొంగ ఓట్లని ఈ 25 లక్షల ఓట్లు చేర్పించారనేది భావిస్తున్నారు. అలాగే అర్హులైన వాళ్ళని తొలగించారు కదా,
తిరిగి వాళ్ళని చేర్చేసి ఈ దొంగ ఓట్లతో చేర్చిన దొంగ ఓట్లను కనుక తొలగిస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని మనం నమ్మొచ్చు ఇప్పటికైనా సరే. ఎన్నికలు జరిగి ఎన్నాళ్ళు అవుతుందండి తిరుపతి ఉప ఎన్నికలు? 2.5 సంవత్సరాల పైన. 2.5 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో ఆ రోజు మరి మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ గారే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీ చేసిన సందర్భంలో ఆ రోజు వాళ్ళు దొంగ ఓట్లను పట్టుకొని వాళ్ళు సాక్ష్యాధారాలు సహా ఇవ్వటం కూడా జరిగింది. 2.5 సంవత్సరాలకు ఈ రోజు కొంతమంది మీద తూతు మంత్రంగా జరుగుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఇంకా సాక్ష్యాధారాలతోటి 25,000 మంది మీద ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అందుట్లో కనీసం 5-6 వేల మంది మీద అయినా సరే చర్యలు తీసుకున్నట్టయితే వీళ్ళ చిత్తశుద్ధిని మనం నిస్సందేహంగా అభినందించేవాళ్ళం. ఏదో తాత్కాలిక ఖండితుడుకు చర్యలా భావిస్తున్నా. నేనైతే ఖండితుడుకు చర్యలే అనుకుంటున్నాను. ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సహకరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని అయితే నేను భావిస్తున్నాను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఫ్యూచర్లో అంటే వాళ్ళకి 24 ఎలక్షన్ చాలా టఫ్ ఫైట్. అంటే కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, ప్రతిపక్షాలు వీళ్ళు ఎంత మొత్తుకుంటున్నా కానీ వాళ్ళు దున్నపోతు మీద వాడబడ్డట్టే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావటం కానీ, ప్రజల్ని సమాయత్తం చేయటం కానీ ప్రతిపక్షాలు ఏకదాటిపై రావాల్సిన అవసరం ఉందంటారా? ఉంది, కొంతవరకు చేస్తున్నారు, వాళ్ళు శాయశక్తుల్లో చేస్తున్నారు. కానీ ఇంకా ఇంకొంచెం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది వాళ్ళ మీద. అందరూ కూడా క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేసే పోరాటానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు మాత్రం అంత ఉత్సాహంగా అందరూ చేయట్లా. ఎందుకంటే గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గెలుస్తాం, ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఓడిపోతాం, మాదేముందలే అని చెప్పి నిరాసక్తితో ఉంటున్నారు. అది మంచి పద్ధతి కదా. అలాంటి వాళ్ళందరిని పక్కన పెట్టి ప్రజల కోసం పోరాడే వాళ్ళందరం కనుక ముందు తీసుకొస్తే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజల ఆధారంతో రేపు గెలుస్తారు, అది వేరే విషయం. కానీ మళ్ళీ ఇంకో 30 సంవత్సరాల అన్నగారు వేసిన పునాది ఇంకా అలా కొనసాగాలంటే కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది ఇంకా చూరు పట్టుకుని ఏడతన గబ్బిలాలు ఉన్నాయి, వాళ్ళందరినీ తొలగించాల్సిన అవసరం నిస్సందేహంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుంది పార్టీకి, రాష్ట్రానికి కూడా. సార్, జగన్ ఢిల్లీ టూర్ ఒకసారి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కలిసి అమిత్ షా గారిని కలిసి వచ్చిన ఒక్క రోజు తర్వాత ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశారు. అంటే పొత్తుల కోసమా, లేకపోతే నన్ను కాపాడండి అయ్యా, నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి అని వేడుకుంటానికి జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గరికి? అంటే నార్మల్గా ఒక ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు నార్మల్గా ఏం మాట్లాడేది మీడియాతో మాట్లాడతారు. బట్ ఆయన మాట్లాడేది మొన్న కూడా పివి నరసింహరావు గారికి సంబంధించి ఆయనకి భారతరత్న మాట్లాడమంటే సాయిరెడ్డి మాట్లాడతాడు అని చెప్పి వచ్చాడు. అంటే ఢిల్లీ టూర్లు ఇప్పటికీ ఎన్నో వెంకటేశ్వర స్వామి విగ్రహాల దగ్గర నుంచి మొత్తం అన్ని చాలా ఇచ్చారు, శాలువాలు ప్రసాదం ఇవ్వటమే, కానీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చింది లేదు, ఏం లేదు. స్వప్రయోజనాల కోసమే జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కలుస్తారంటే మీరేం చెప్తారు? నిస్సందేహంగా స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తాడు. ఇంకోటి 29 సార్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఇదే ప్రధానమంత్రి మోడీ గారు అవకాశం ఇవ్వలేదు, కలుసుకునే అవకాశం లేదు. కానీ ఈయన ఎప్పుడు వెళ్ళినా కలుస్తూనే ఉన్నారు ఆయన. దీన్ని బట్టి ఆలోచించుకున్నా కూడా కేంద్రం ఇతనికి ఎంత సహాయ సహకారాలు చేస్తుందనేది చాలా స్పష్టం. ఇప్పుడు వాళ్ళు గేమ్ ఆడటం మొదలుపెట్టారు. అటు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకుంటున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుంటున్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంటే వాళ్ళు అవకాశవాదం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అంటే ఒక రకంగా బెదిరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని బెదిరించి. ఎందుకంటే వాళ్ళకి గట్టిగా అడిగి ఈ గెలిచే స్థానాలు ఏంటంటే వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు స్వతంత్రంగా పోటీ పరిస్థితి లేదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఒక మాట చెప్తున్నాను సార్, బీజేపీ రావటం వల్ల ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఒక 15-20 స్థానాలు ఎళయబోతాయి అందుట్లో. అలాంటప్పుడు నరేంద్ర మోడీ అవ్వచ్చు లేదా కేంద్ర ప్రభుత్వంతో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కి ఎవరైతే బీజేపీతో వెళ్తాం ఇష్టం లేదు, అయినా కానీ బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం చూస్తుందా, చంద్రబాబు నాయుడు బీజేపీ కోసం చూస్తున్నారంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పిలిపించింది, అంతవరకు నిజమే. కానీ ఈరోజు వాళ్ళ కోసం ఎదురు చూసే విధంగా వాళ్ళు మాటలు కానీ పనులు కానీ కనపడతా ఉన్నాయి. ఇక్కడ ఏందయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెట్టు దిగి ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే, లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి కదా, అవునండి, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన అరాచకాన్ని చూశారు. ఎంతోమంది కార్యకర్తలు ఈ మధ్యకాలంలో బలైపోయారు తెలుగుదేశం పార్టీకి. రేపు వాళ్ళు గెలిచే ప్రాతిపదిక మీద
కేంద్రం కనుక సహాయ సహకారాలు లేకపోతే ఉమ్, గెలవడం అనేది ఎట్లా గెలుస్తారు. ఉమ్, కానీ ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. కార్యకర్తలను పోగొట్టుకోవడం, రాష్ట్రాన్ని రావణ కష్టంలో చేయడం ఇష్టం లేక అంటే బీజేపీ కూటమిలో ఉంటే వైసీపీ ఏం చేయకుండా కూర్చుందంటారా? నిస్సందేహంగా కూర్చుంటది కదా. అవునా? ఎన్నికల సంఘం గనక ఉమ్, కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళంత పెట్టిపోవడానికి అవకాశం ఉండదు కదా. ఓకే. వాళ్ళ సహాయం ఉంది కాబట్టి వీళ్ళు చెలరేగిపోతున్నారు. ఉమ్, వాళ్ళ సహాయం లేదనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏంటి, ప్రతిపక్ష పార్టీలు భారతదేశ వ్యాప్తంగా ఎవరున్నా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా ఉమ్, ప్రతిపక్ష పార్టీలు అనుకున్న వాళ్ళ ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ వాళ్ళు దాడులు చేయటం, ఉమ్, అకారణంగా వేధించడం. అంటే ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్న వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ దొంగలు అనేది కదా వాళ్ళ భావన. ఓకే. అవును, వాళ్ళు అనుకుంటుంది అదే. అదే కదా. అవును, స్టాలిన్ మీద చేశారు, అదే లేకపోతే అందరూ అక్కడే చేశారు. ఒకళ్ళనే కాదు, అవును, అందరి మీద మమతా బెనర్జీ అవ్వచ్చు. అందరి మీద అదే ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎదుర్కోవటానికి ఈ రేపొద్దున ఈ దాడులు ఈ శ్రేణుల మీద జరగకుండా, మనోధైర్యం దెబ్బతినకుండా ఉమ్, ఉండటం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తలకాయించుకొని వెళ్తున్నారు తప్ప ఓకే. వాళ్ళు ఏదో ఒరగబెడతారని కానీ రేపొద్దున నాకైతే ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారనే ఉద్దేశంతో వెళ్ళాడని అయితే నేను భావించట్లేదు. ఓకే. వాళ్ళు లేకపోయినా కూడా ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే గాడిని పెడతారని. ముందు పోలవరం పూర్తయిపోయి ఉమ్, రాజధాని నిర్మాణం పూర్తయిపోతే ఉమ్, హైదరాబాద్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణంగా ఆదాయం సమకూరింది. ఓకే. కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాని ద్వారా వస్తూ ఉంటాయి. ఉమ్, మరి అది చాలు, భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూడా చెడగొట్టకుండా ముందుకు తీసుకెళ్తే చాలు. ఓకే. కాబట్టి ఈ నుండి ఆ నిర్మాణాలు పూర్తయిపోయినాయి అనుకోండి, ఉమ్, నవనగరాలు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టుకోవడం ఎవరి తరం అవుతుంది? ఓకే. నిస్సందేహంగా ఎవరి తరం కాదు. ఓకే. అంత అభివృద్ధి చెందుతుంది. ఆ ఒక్క అవకాశం 5 సంవత్సరాలు కనుక ఆయన వాళ్ళు ఏం సహాయ సహకారాలు చేయకపోయినా ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి అవి పూర్తి చేస్తాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే. దాని గురించి మాత్రమే ఆయన తలకాయించుకొని వెళ్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. నష్టం అనేది తెలుగుదేశం పార్టీకి అపార నష్టం. ఉమ్, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళతో పొత్తుల వల్ల అవును. లాభపడేది వాళ్లే. 2019 ఎలక్షన్లో చూసుకుని 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. అవును. దాని తర్వాత బీజేపీ మీద వ్యతిరేకత పెరిగింది. దాంతోపాటు టీడీపీ వల్ల బీజేపీ లాభపడుతుందేమో కానీ, దాంతోపాటు మేము సోషల్ మీడియా చూసుకుంటే వాళ్ళు ఒక నిష్పత్తి చెప్తున్నారు. 4:2:1 100 50 25 100 సీట్లు టీడీపీ, 50 సీట్లు జనసేన, 25 సీట్లు బీజేపీ. అడుగుతారా? అంత సీన్ ఉందా అసలు? అడుగుతారా? చెబుతున్నాను కదా, బలవంతం పెళ్లి ఇది బలవంతం కాపురమే తప్ప ప్రేమతోటో ఇష్టపూర్వకంగా జరిగేది అయితే కాదు. అంటే ఐ మీన్ ఫ్యూచర్లో థర్డ్ టైం సెంట్రల్ అధికారంలోకి వస్తుంది కాబట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనాలు అదే చెప్పాను కదా, దానికి తప్ప రాష్ట్రం గురించే తప్ప మేబీ ఇప్పుడు పార్టీ నష్టపోతున్నా కూడా రాష్ట్రం గురించి. ఎందుకంటే పక్కలో బల్యాలను పెట్టుకున్నట్టే. అవును, అది ఎప్పటికైనా వాళ్ళ ఇబ్బంది నిస్సందేహంగా, అందుట్లో అనుమానం లేదు. ఓకే సార్. గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే అంటే మా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత దూరం వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. నిన్న జరిగిన ఒకటి ఏదైతే రోజా నగరిలో షర్మిల మాట్లాడింది, రోజాని టార్గెట్ చేస్తూ మాట్లాడింది, నువ్వు ఐరన్ లెగ్ అది ఇది అనుకుంటూ మాట్లాడింది. అంటే ఆవిడ కూడా ఈరోజు మాట్లాడింది, మీ నాన్న పేరు చెప్పుకొని నువ్వు కూడా వస్తున్నావు అన్నట్టు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఆయన వస్తున్నప్పుడు లేనిది షర్మిల వాళ్ళ ఫాదర్ పేరు చెప్పుకుంటూ వస్తే ప్రాబ్లం అండి. అసలు నాకు ఇప్పటికీ అర్థం కాంది, రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు, ఆయన గురించి ఎందుకు ఎంతమంది అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రానికి ఆయన ఒరగబెట్టింది ఏంటి? ఆయన ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చేసాడు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చేసాడు. గోబెల ప్రచారం చేయడంలో చాలా సిద్ధహస్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజు 2004లో ఈ హైటెక్ సిటీ అభివృద్ధి ఇవన్నీ చూసిన తర్వాత వీటి వచ్చే ఆదాయం తప్ప ఒక పరిశ్రమ ఏదైనా తీసుకొచ్చింది చెప్పండి రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు వేసిన ఫ్లైఓవర్ల మీద అదేనండి కొత్తగా ఆయన తీసుకొచ్చిన పరిశ్రమ ఆయన కానీ ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది అయితే ఒకటి లేదు కదా. ఇంకోటి జనాలకు అర్థం కాదు ఏంటంటే, ఆ రోజు రైతు రుణమాఫీ చేశారు మన్మోహన్ సింగ్ గారు. రైతు రుణమాఫీ చేసింది ఎట్లా అంటే, ప్రతిపక్షాలు అందరూ కలిసి ఉత్తరప్రదేశ్లో మహేంద్ర సింగ్ తికాయత్ ద్వారా చాలా పెద్ద రైతు ప్రదర్శన చేశారు, బహిరంగ సభ చేశారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏదో ప్రకటించాలనుకుంటున్నారని చెప్పి వాళ్ళు రైతు రుణమాఫీకి ముందుకు వచ్చారు. ఆ రైతు రుణమాఫీ ముందుకు వచ్చిన సందర్భంలో అందరికి రైతు రుణమాఫీ చేద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత ఈయన మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాశారు, ప్రధానమంత్రి గారికి. రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేయొద్దండి, 5,000 కంటే ఎవరికి ఇవ్వద్దు అని చెప్పని ఈయన ఉత్తరం రాశాడు. ఆయన రైతు పక్షపాతం అని చెప్పుకుంటారు. ఆయన తైలాలు ఇచ్చాడు, కొడుకు దోసిపెట్టాడు రాష్ట్రాన్ని. ఆయన మహానేతం చేశారు. అది ఎంతకంటే ఇంకేముంది అంటే, ఆయన వస్తే మళ్ళీ ఓ పరిటాల రవి లాంటి వాళ్ళని చంపియాలా?
ఆయన పాలన అంటే అదే కదా. అవును. నాయకులు చంపుకుంటూ రావాలి. తోపుగుండు వాళ్ళందరూ ఒక్కళ్ళు చంపుకుంటూ వచ్చేసారు ఆర్కే గారు వీళ్ళందరినీ. అదే పాలన రావాలా? ఆ చంపిన వాళ్ళందరినీ కారాగారంలో చంపారు. ఇంకెక్కడైనా జరిగిందా భారతదేశంలో? ఆ పాలన కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అది రాజశేఖర రెడ్డి పాలన. రాజశేఖర రెడ్డి పాలన అంటే అదే కదా. ఆ పాలన కావాలని కోరుకుంటున్నారు. ఓకే, నిజమేనండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడిని రైతు వ్యతిరేకలకు చిత్రీకరిస్తుంది. అది కూడా చెబుతానండి. కానీ ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఆయన రైతులకు సంబంధించి ఆయన వెళ్ళి మాట్లాడిన సందర్భంలో ఇంట్లో పిల్లలు ఉంటే కనీసం 3 పిల్లలు ఉంటే 2 చదివేయండి. వ్యవసాయం ఈరోజు ఆర్థికంగా చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, సరైన ఆదాయం రావట్లేదు. ఈరోజు 10 ఎకరాలు ఉన్నా కూడా 20 ఎకరాలు ఉన్నా కూడా పిల్లలను చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా సరే మీరు పిల్లలను చదివించండి. ఈరోజు సాంకేతికంగా అన్నీ మీ దగ్గరికి కళాశాలలు వచ్చేసినాయి, సాంకేతిక కళాశాలలు, వాటిలో జరిపించి చేయండి. ఆ పిల్లలే మీకు భవిష్యత్తు అని చెప్పాడు. దాన్ని వ్యవసాయం దండగా అని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు అనంగంలోనే అందరూ అదే పట్టుకొని మాట్లాడారు. అన్ని పత్రికలు కూడా దాన్ని ఓదరగొట్టినాయి. ఎక్కడైనా సరే ఈ రోజుకైనా సరే ఒక పత్రికా ప్రకటన కానీ ఒక ప్రసార మాధ్యమంలో కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నట్టు ఇంతవరకు లేదు. వీళ్ళు చేసిన ప్రచారం, ఆ ప్రచారం జనం కూడా నమ్మారు. నమ్మినందుకు శిక్ష అనుభవిస్తున్నారు. నిజంగా ఆ రోజు 2004లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే హైదరాబాద్ లాంటి నగరాలు ఆంధ్ర రాష్ట్రంలో 7 తయారయ్యాయి. అప్పటికే వరంగల్, విశాఖపట్నం వీటన్నిటికీ అవకాశాలు దొరుకుతున్నాయి. ఆ అవకాశం లేకుండా చేసుకున్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చారు. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గెలిపించినందువల్ల ఇప్పుడు చాలా మంది ఇంకో మాట కూడా అంటారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాష్ట్ర విభజన జరిగేదా అని చెప్పని. రాష్ట్ర విభజనకి అంకురార్పణ చేసింది ఎవరు? అంతకుముందు పోరుబాటు పట్టారు వాళ్ళు, చెన్నారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ చేశారు. కానీ చెన్నారెడ్డి గారిని రెచ్చగొట్టి ఆ రోజు తెలంగాణ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేసి ప్రారంభోత్సవం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ఈ తర్వాత మండలిలు ఏర్పాటు చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసింది ఆయనే కదా, రాజశేఖర రెడ్డి గారే కదా. ఆయన ఏదో తెలంగాణ ఆపుతాడు, ధీరుడు, సూర్యుడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. చనిపోయాడు కాబట్టి ఏమైనా మాట్లాడుకోవచ్చు, అంతే. అంతకంటే వేరే ఏముంటది? ఆయన ఉంటే ఇంకా ముందు వచ్చేది నాకు తెలిసి, ఇంకా చాలా తొందరగా చేసేవాళ్ళు, తొందరగా వచ్చేది. ఓకే. నిన్న బుక్ ఒకటి ఓపెనింగ్ సిబిఎన్ గారు దానికి వెళ్ళానండి. అంటే ఎందుకంటే ఇప్పుడు లావణ్య గారు రాసిన దాని బుక్లో చంద్రబాబు నాయుడు గారు 64 రైతులకు సంబంధించిన పాలసీస్ కానీ వీటి మీద గురించి అని ఆవిడ బుక్లో రాశారు. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్తున్నారు, చాలా బాగా రాసావమ్మా, నేను ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు వీటి గురించి, రైతులకి నీళ్లు కానీ సాగునీటి ప్రాజెక్టుల గురించి నేను ఇంత చేశాను, బట్ ప్రజలకు వెళ్ళలేదు, దీన్ని బాగా రాసామని చెప్పానన్న. అంటే వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? దీన్ని అన్న గ్లోబల్ ప్రచారంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ తప్పు, ఇంకోటి అనుకోవాల్సిన పని ఉంది. చేసింది కూడా చెప్పుకోలేకపోవడం అనేది వాళ్ళ తప్పు అండి. చేసింది కూడా చెప్పుకోలేకపోవడం వాళ్ళ తప్పు. రైతులకు ట్రాక్టర్లు ఇచ్చారు, యంత్ర సామాగ్రి ఇచ్చారు. మరి రాయలసీమ జిల్లాలో కావచ్చు, మెట్ట ప్రాంతాల్లో కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఎస్టీలకి, ఎస్సీలకి సంబంధించి, సింధు వైద్యానికి సంబంధించి 100% రాయితీలు ఇచ్చి పరికరాలు ఇచ్చారు. మామూలుగా ఇక మిగిలిన వాళ్ళందరికి రైతులకు 90% రాయితీలు ఇచ్చారు. 90% దాన్ని ప్రోత్సహించేశాడు. ఈ రోజు రాయలసీమలో పండుతున్నటువంటి అరటిపళ్ళు రాజమండ్రిలో అమ్ముతున్నారు. రక్తం బారే సీమల్లో రత్నాలు పండే విధంగా ఆయన తయారు చేశాడు. ఆయన వ్యవసాయానికి ఎన్నో చేశాడు, ఎన్ని పరికరాలు ఇచ్చాడు, అన్ని పనిముట్లు, తైవాన్ ఇంజన్లు కావచ్చు, మొత్తం వ్యవసాయానికి. ఇంకోటి, నాకు విత్తనాలకు సంబంధించి కంపెనీలు తెలుసు నాకు. ఆ కంపెనీ నా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు అయిపోయేంత వరకు వాళ్ళ విత్తనాలు ఊరు కొనేవాడు కాదంట. ఎందుకంటే నాణ్యమైన విత్తనాలే కాకుండా సగం ధరకే ఇచ్చేవాళ్ళు. వీళ్ళు 1000 రూపాయలు అమ్ముతుంటే 500 రూపాయలకు ప్రభుత్వం సబ్సిడీ మీద రైతులకు విత్తనాలు అందజేసింది, నాణ్యమైన విత్తనాలు అందజేసింది. ఈ రోజు ఏంటి పరిస్థితి చెప్పండి? ఇన్ని చేసిన చంద్రబాబు నాయుడు గారిని అంటే ప్రజలు ఎందుకు ఇట్లా మారిపోతారో అర్థం కావట్లేదు. దేన్ని నమ్ముతారు, దేన్ని నమ్మకూడదు, మరి వాళ్ళకి భవిష్యత్తు ఏందో కూడా అర్థం కావట్లేదు. 5,13,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని దివంగత గౌతమ్ రెడ్డి గారు స్వయానా శాసనసభలో చెప్పడం కూడా జరిగింది కదా. మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు? 2,63,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. 1,00,000 పైచల వరకు సచివాలయ ఉద్యోగులు ఇచ్చారు.
ప్రత్యేకంగా మీరు ఈయన పరిశ్రమలు అంటే, ఈయన ఉద్యోగ కల్పన అంటే, దాంట్లో కూడా చూస్తున్నాను ఎందుకు ఇచ్చాడు అనేది. 2,63,000 మందికి ప్రతిరోజు 2 పేపర్లు కొంటున్నారు, 2 పేపర్లు కొంటున్నారు, సాక్షి పేపర్లు, వేరే ఏం కొనడానికి లేదు, 2 పేపర్లు కొంటున్నారు. దానివల్ల సాక్షి పేపర్కి వచ్చే ఆదాయం ఎంత చెప్పమంటారా? ప్రతిరోజు 28,93,00,000 రూపాయలు ప్రతిరోజు వచ్చే ఆదాయం సాక్షి పేపర్కి. ఆలోచించండి మీరు. అంటే ఇవన్నీ జనానికి తెలియదు అనుకుంటారు. వాళ్ళు చేసేదంతా రాజకీయం, వ్యాపారం తప్ప రెండోది ఏమీ లేదండి. ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది కూడా రాజకీయం గురించి. వీళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు గ్లోబల్ ప్రచారానికి ప్రజలు నమ్మినంత కాలం ఇలాంటి పాలకులే వస్తూ ఉంటారు. సార్, విశాఖ వెళ్ళిపోతాను, కాపురం అక్కడ పెడతానన్నారు, ఇంకా ఏంటి సార్, వెళ్తారా? వినాయకుడి పెళ్లి గురించి మీకు తెలుసా? వినాయకుడి పెళ్లి, అవును సార్, ఏంటి చెప్పండి. అంటే వినాయకుడి పెళ్లి రేపు కదా? అవును. ఆయన వెళ్తా అన్నాడు, ఏ సంవత్సరం ఏ తారీఖు ఎప్పుడు చెప్పలేదుగా. అంటే ప్రజలని అమరావతి అనే విషయం మీద వాళ్ళని మభ్యపెట్టడానికి, వాళ్ళ బాధ పెట్టడానికి తప్ప 3 రోజుల స్టెప్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు నాకు ఒకటి ఇది ఇష్టం లేదండి, నాకు ఇష్టం లేదంటే అది నాకు ఇష్టం అని అర్థం, దానికోసం చెయ్యాలి. బట్ దీన్ని హోల్డ్లో పెట్టి వెళ్ళిపోవాలి కదా. అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు, లేకపోతే కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు, ఇక్కడ ఇట్లా ఉన్నారుగా. అంటే వాళ్ళకు కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ మీదే ఎక్కడికి వెళ్తారు అనేది కూడా ప్రజల్లో కూడా క్లారిటీ ఉంది కదండి. ఇప్పుడు వాళ్ళు విశాఖపట్నానికి న్యాయ రాజధాని విశాఖపట్నానికి ఎందుకు వాళ్ళు అభివృద్ధి చేయలేదు అంటే, అసలు ఏమి పనులు కూడా మొదలు పెట్టలేదు అంటే, అక్కడ వాళ్ళకి భూములు చాలా తక్కువ. కర్నూలులో విశాఖపట్నంలో భారీగా ఉన్నాయి, వాళ్ళకి కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు కానీ. అలాగే అక్కడ మామూలుగా ఎంతో కొంత అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ ప్రాంతంలో ఇప్పుడు వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నారని చెప్పని ప్రచారం చేశారు, లబ్ధి పొందారు వాళ్ళు. అట్లాగే భూములు కూడా చాలా భూములు స్వాధీనం కూడా చేసుకున్నారు దౌర్జన్యంగా. అట్లా దోచుకోవడానికి అలా అక్కడ అవకాశం దొరికింది, అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అది 3 రాజధానులు అన్నారు. వీళ్ళు 300 సంవత్సరాలు కింద మీద పెట్టి తపస్సు చేసినా, కాళ్ళు పైకి ఎత్తి తలకాయ కింద పెట్టి తపస్సు చేసినా అమరావతిని అంగుళం కూడా కదిలించలేరు. ఇంకో 3 రాజధానులు రావు, మర్చిపోండి మీరు దాని గురించి. ఎట్టి పరిస్థితిలో జరిగేది కాదు. పబ్బం గడుపుకోవడం కోసం జనాన్ని ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున ఈయనే గెలిచాడు అనుకోండి, నేను అక్కడికి వెళ్తాను, ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉండొచ్చు కదా, వెళ్తాడు. అంత తప్ప ఈయన రాజధానిని మార్చేంత శక్తి, లేకపోతే విశాఖని పరిపాలనా రాజధాని చేసేంత సౌలభ్యం ఆయనకైతే ఉండదు. ఇక్కడే వచ్చి చేయాల్సింది, ఎన్ని నాటకాలు ఆడినా ఇక్కడ నుంచి చేసుకోవాల్సింది. అలా మామూలుగా నిబంధనలతోటి, సిఆర్డిఏ నిబంధనలు అలా పెట్టుకొని రైతులకి సిఆర్డిఏకి ఒక ఒప్పందంతో జరిగినటువంటిది అమరావతి రాజధాని. ఇప్పుడు 29 గ్రామాలకు సంబంధించిన 33,000 ఎకరాల పైచిలుకు రైతులు, 29,000 మంది రైతులు భూములు ఇస్తే దాన్ని కమ్మ రాజధాని అన్నారు, కమరావతి అన్నారు, బ్రహ్మరావతి అన్నారు, నానా రకాలుగా చెప్పేశారు. అక్కడ ఎంతమంది ఉన్నారు కమ్మవాళ్ళు కంటే రెడ్లు ఎక్కువ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి దళితులు కూడా ఉన్నారు. దళితులు అట్లా కదండి, ఎన్నో సంవత్సరాల నుంచి దళితులే శాసనసభ్యుడు అక్కడ. అవును, తాడికొండ మొత్తం జేఆర్ పుష్పరాజు గారు అవ్వచ్చు, లేకపోతే మాణిక్య డొక్క. అదే అసలు ఇంకోటి, విశాఖ ఉక్కు గురించి ఆ రోజు ప్రాణాలు అర్పించిన అమృతరావు గారు అక్కడ శాసనసభ్యుడే. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ప్రచారం అవి చేసుకుంటున్నారు, ప్రజలు కూడా నమ్ముతున్నారు. తిప్పికొట్టడంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి వాళ్ళు చెప్పింది ప్రజలు ఎంతో కొంత నమ్ముతారు కదా. 4 సార్లు చెప్తే మనకు కూడా ఆలోచన వచ్చింది కదా, ఏమో నిజంగా ఇన్నిసార్లు అంటున్నారంటే నిజం ఉండొచ్చు అని చెప్పని. నారాసుర రక్త చరిత్ర నుంచి బాబాయ్ గారు హత్య గురించి రాస్తే 4 సంవత్సరాలు 8 నెలల 14వ రోజు ఈ రోజు ఈయన అధికారంలోకి వచ్చి దోషులు ఎవరు ఈ రోజుకి నిర్ధారణ చేయలేకపోయారు. వీళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు వాళ్ళకి ఓట్లేదు. మరి ఆ కొడుకత్తి సంబంధించినటువంటి విమానాశ్రయంలో జరిగిన దానికి ఆ జనపల్లి శ్రీనివాసరావుని అతను బలిపశువుని చేసి 5 సంవత్సరాలు 5 నెలల కాలం కారాగారంలో పెట్టి నిన్న బయట రావడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తా ఉన్నారు, ప్రజలు గమనిస్తానే ఉన్నారు. చూడాలా ఇప్పుడు విఘ్నులైన ప్రజలు రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే రాసుకుంటారా, బాగు చేసుకుంటారా, లేకపోతే నాశనం చేసుకుంటారా, అది వాళ్ళ చేతుల్లో ఉంది. సార్, ఇండియా టుడే సర్వే అవ్వచ్చు, నేషనల్ అంటే ఇండియా టుడేకి సర్వేకి మంచి దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఇక్కడ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు చెప్పిన సర్వే చాలా వరకు జరిగిన సందర్భమే. రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన దాంట్లో
17 ఎంపీ స్థానాలు టీడీపీ అండ్ జనసేన కూటమికి, నెక్స్ట్ 7 స్థానాలు వైఎస్ఆర్సీపీకి అని అంటున్నారు. దాంతోపాటు పైనీర్ అనే ఒక సంస్థ కూడా దాంట్లో చెప్పింది. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా వచ్చిన సర్వేలు ఏదైతే ఉన్నాయో టీడీపీ పార్టీకి జనసేనకు అనుకూలంగా ఉందని అన్నాడు. ఇవన్నీ మనం ఎంతవరకు వీటిని మనం నమ్మొచ్చు, ఎంతవరకు ఇలాంటి ఇంకా సర్వేలు ఇంకో 2-3 సర్వేలు ఏదైనా వచ్చినాయి అనుకోండి, ఇంకా కొంతమంది డబ్బులు తీసేవాళ్ళు కూడా వైసీపీ నుంచి డబ్బులు కూడా తీరు, వీళ్ళు ఎంత వెనక్కి వెళ్ళిపోతారు అనే పరిస్థితి. ఇప్పుడు మీరు ఒకటే ఆలోచించుకోండి, గెలిచే పార్టీకి ప్రజాప్రతినిధులు వెళ్తారు. వాళ్ళకు ముందుగానే జనంతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని జనాభిప్రాయం ఎలా ఉందో వాళ్ళకి తెలుసు కాబట్టి గెలిచే పార్టీకి వెళ్తారు. ఇప్పుడు ఒక లోక్సభ సభ్యుడిని తీసుకున్నారు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేసీఆర్ నాని గారిని ఒకరు తీసుకున్నారు. ఈ రోజుకి ఇక్కడ నుంచి ఒక శాసనసభ్యుడు అక్కడికి వెళ్ళట్లేదు. ఎంతమంది శాసనసభ్యులు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు? మరి లోక్సభ సభ్యుడు వచ్చేసరికి మచిలీపట్నం లోక్సభ సభ్యుడు బాలశివరి గారు వచ్చి జనసేనలో కలిశాడు. 3 లోక్సభ సభ్యులు వచ్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలవబోతున్నారు. అంటే నీ నుంచి, నీ పార్టీ నుంచి లోక్సభ సభ్యులు బయటకు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నారు, శాసనసభ్యులు బయటకు వెళ్ళిపోతున్నారు. నీకు ఆ రోజు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 95% మంది మా అభ్యర్థులే గెలిచారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకున్నారు. వాళ్లే నిన్న అసెంబ్లీ ముట్టడికి వచ్చేసి నీ మీద పోరాటం చేస్తున్నారు. అంటే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైందండి. వ్యవస్థలను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి, దౌర్జన్యాలను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి, డబ్బులను మాత్రం నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరపాలని ఆయన కోరుకుంటున్నాడు. అట్లానే చేయాలనుకుంటున్నాడు, అట్లానే గెలవాలని ఆయన భావిస్తున్నాడు. అంత తప్ప వేరే ఆలోచన అయితే ఆయనకి లేదు. ప్రజల మన్ననలు పొంది మళ్ళీ గెలుస్తానన్న కోరిక అయితే ఆయనకు లేదు. అని చెప్పని నిర్లక్ష్యంగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాల్లో కొన్ని బలంగానే పనిచేస్తున్నాయి ఈరోజు ప్రజల మీద, గ్రౌండ్ లెవెల్లో, అందుట్లో సందేహమే లేదు. కానీ అందుట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తి చెప్పడంలో వీళ్ళు విఫలం చెందుతున్నారు. అమ్మఒడి అనేది ఒకటి తప్ప, అది కూడా ఆయన సృష్టించాడే తప్ప వాస్తవంగా అంతకుముందు కూడా విద్యార్థులు చదువుకోవడానికి మామూలుగా అందరూ ఒకళ్ళనేది లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వం ఫీజులు తీసుకోకుండా బట్టలు ఇచ్చింది, పుస్తకాలు ఇచ్చింది, బ్యాగులు ఇచ్చింది, బూట్లు ఇచ్చింది, సాక్స్లు ఇచ్చింది, ఆడపిల్లలకి సైకిళ్ళు ఇచ్చింది, మధ్యాహ్న భోజనం పథకం పెట్టించింది. దాంట్లో ఏంటంటే గ్రామంలో ఏదైనా మోతుబరులు ఉన్నా, విదేశీ వాళ్ళు ఉన్నా, వాడు ఏదైనా ఇస్తానంటే కాదు ఆ పిల్లలకి ఏదైనా చేయండి అని చెప్పని ఆ రోజు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి వస్తువులు ఇవ్వటం కానీ, బట్టలు ఇవ్వటం కానీ, బుక్స్ ఇప్పించడం కానీ అట్లా చేసుకుంటూ దాన్ని మంచిగా తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. దాని పేరు మార్చి అమ్మఒడి పథకం కింద 15,000 ఇస్తానని చెప్పి ఇప్పుడు 13,000 ఇస్తూ అందుట్లో ఒక 1,000 రూపాయలు కూడా మరుగుదొడ్లు కడిగే కార్యక్రమానికి, దానికి వీళ్ళకి సంబంధం ఏంటంటే మరీ దారుణం అండి. నేను ఇందాక చూసాను. మరి ఇవన్నీ అంటే అమ్మఒడి పథకంలో 15,000 నుంచి 1,000 రూపాయలు మరుగుదొడ్లకి అయ్యేనండి. ఇప్పుడు అది ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఇందాక వార్త కూడా చూసానండి. శ్రీకాకుళం జిల్లాలో బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో 90 మంది పిల్లలకి ఒక బాత్రూమ్. అదేనండి చెప్పేది. అంటే 1,000 రూపాయలు తీసుకుంటున్నారు అమ్మఒడి నుంచి, 90,000 మంది పిల్లలకి ఒక బాత్రూమ్, 90 మంది పిల్లలకి. అదేనండి చెప్పేది. ఎందుకంటే సౌకర్యాలు ఉండవు, వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తున్నారు. ఇప్పుడు సహజంగా ఏంటంటే తల్లుల ఖాతాలోకి డబ్బులు జమగాంగల్లోనే మాకు ప్రభుత్వం ఇస్తుంది కదా అని భావిస్తున్నారు. అది ప్రభుత్వం ఇస్తుంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు 5 సంవత్సరాల్లో 15,000 కాడికి 75,000 ఇస్తారండి. అంతవరకు ఒప్పుకుందాం మనం. 75,000 వాళ్ళకి అంతి. ఒక ఇంట్లో భర్త రోజుకు ఒక క్వార్టర్ తాగితే ఆ రోజుకి ఈ రోజుకి 200 రూపాయలు తేడా ఉంది. అంటే నెలకు 25 రోజులు తాగితే నెలకు 5,000. ఈ 60 నెలల్లో 3 లక్షల రూపాయలు. ఈయన ఇచ్చిందంతా 75,000. అంటే ఒక కుటుంబం నుంచి అంతవరకు తీసుకుందాం. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచాడు ఈరోజు. దాని నుంచి ఎంత వసూలు చేశాడు? ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇంధన ధరలు కావచ్చు, నిత్యావసర ధరలు కావచ్చు, ఇవన్నీ ప్రజలు బేరీజ్ వేసుకుంటారండి. అందుట్లో అనుమానం ఏం లేదు. ఆలోచించకుండా అయితే ఉంటారని అయితే నేను అనుకోను. అంటే ఒక ఇంటి నుంచి ఈయన ఇచ్చింది ఎంత, తీసుకుంటుంది ఎంత, ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. అవునండి. 3 లక్షల పైన ఇచ్చిన దానికంటే అదనంగా ఒక కుటుంబాన్ని నుంచి ఈయన వసూలు చేశాడు ఇప్పటికి. మరి ఈయన ప్రజలకు మేలు చేశాడని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడతాను, ఈ రోజు మీ ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడ. ఒకసారి మీరు ఇవ్వాల్సినది ఇస్తారు. మొట్టమొదటి రోజు ఏదన్నా వీళ్ళకి
జీతభత్యాలు ఇచ్చేదానికి ఎవరైనా పెద్దవాళ్ళు పిలిచి ఇప్పిస్తారు. ఆ, అంటే ప్రతి నెల జరిగే కార్యక్రమం ప్రతిసారి ఇట్లానే చేస్తారా? ఇప్పుడు ఆ బటన్ నొక్కే కార్యక్రమం కూడా అంతే కదా. అంతే. 5 సంవత్సరాల క్రితం ప్రారంభం వచ్చిన దానికి కూడా మళ్ళీ ఇప్పుడు బటన్ నొక్కుతానే ఉన్నాడు కదా. దీనికోసం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు? ఆయన పత్రిక చూద్దానండి, 2019 వరకు నష్టాల్లో ఉంది. 2019 వరకు నష్టాల్లో ఉంది. ఈరోజు విపరీతమైన లాభాలు పడబడుతుంది. అంటే ఒక పత్రిక ముందు పేజీలో పత్రికకు సంబంధించి ప్రకటన ఇస్తే ఎంత వసూలు చేస్తాను? 30 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. అంటే వారానికి తక్కువగా 3 ప్రకటనలు వస్తున్నాయి అతనికి. ఓకే. అంటే ₹1 కోటి రూపాయలు వారానికి వస్తుంది. అంటే ఈ ఆలోచించండి ఎంత ప్రజాధనాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది. ఇంకోటి, మామూలు గతంలో ఎట్లా ఉండేయంటే పంచాయతీల్లో అన్ని పత్రికల్ని వేయించుకునేవాళ్ళు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి ఎన్నుంటే వేయించుకునేవాళ్ళు. ఈరోజు సాక్షి తప్ప ఇంకెక్కడా లేవు, అడిగేవాళ్ళు లేరు. ఏజెంట్లు కూడా తయారు చేశారు. అంటే అట్లా అన్ని వ్యాపారంగా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ అలానే చేసుకుంటున్నాడు. ఆయన ఇష్టరాజ్యంలో కూడా చేస్తున్నాడు. మాట్లాడేవాళ్ళు మీలాంటి నాలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి లోనేస్తున్నారు. ఇదే కదా జరుగుతుంది. చూద్దాం సార్, ప్రజలు విఘ్నులు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే 2019 కన్నా ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో కూడా మనం ఎవరితో మాట్లాడినా కానీ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. బట్ ఈసారి జరిగే ఎలక్షన్స్లో డెఫినెట్లీ ఒక మంచి జరుగుతుంది. మంచి 151 వచ్చింది దీనికి. 161 వస్తే ఒప్పుకోండి కూటమి, అంతేనంటారా? నిస్సందేహంగా. ఓకే. ప్రతిపక్ష హోదా కూడా రాదు వాళ్ళు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు, మీ విశ్లేషణ అందించుకుందుకు ప్రస్తుత రాజకీయాల మీద. థ్యాంక్ యూ.